ఆదిలాబాద్ లో భూ బకాసురుడు ఎవరంటే టక్కున ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు చెప్తారని విమర్శించారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి. పాయల్ శంకర్ భూదాహానికి అన్ని వర్గాల ప్రజలు బలయ్యారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా చేసిన వారిలో ఎమ్మెల్యేనే మొదటి స్థానంలో నిలుస్తారని ఆరోపించారు. ప్రభుత్వ భూమినే అల్లుడి పేర కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం అదే పార్టీకి అమ్మిన చరిత్ర పాయల్ శంకర్ది అని ఎద్దేవా చేశారు. శంకర్ భూ భాగోతాన్ని అందుకు సంబంధించిన రుజువులను సీఎం రేవంత్ రెడ్డి ముందు సమర్పిస్తానని, అంతేకాకుండా బీజేపీ అధిష్టానానికి కూడా పంపిస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి మీద నేను వారి భూ కబ్జాల్ని ప్రశ్నించినందుకు నా మీదకు, నా ఆఫీస్ మీదకు పాయల్ శంకర్ గారి రౌడీ మూకలు దాడులకు తెగబడడం చాలా దురదృష్టకరం. కంది శ్రీనివాస్ రెడ్డి మీదకే పాయల్ శంకర్ మనుషుల్ని పంపిస్తున్నాడు, రౌడీల్ని పంపిస్తుండైతే ఇంకా సామాన్యులను, వ్యాపారులను, మధ్యతరగతి ప్రజల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ఆదిలాబాద్ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉన్నది. కంది శ్రీనివాస్ రెడ్డిది పెట్టే చెయ్యి, పాయల్ శంకర్ది లాక్కునే చెయ్యని ఆదిలాబాద్లో ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. పాయల్ శంకర్, నీకు దమ్ముంటే ఇద్దరం కలిసిపోయి అడుగుదాం సీఎం గారిని, ఆదిలాబాద్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని, ఇల్లు కూడా ఇవ్వాలని. వస్తావా? కల్లి బొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి నీ నీచమైన చరిత్ర మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి